తెలుగు రాష్ట్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి తీరంలో పవిత్ర స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించి వదిలారు. ధర్మపురి, విశాఖ, రాజమండ్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా సోమేశ్వర ఆలయానికి పోటెత్తారు భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. అభిషేకాలు నిర్వహించి గరళకంఠుణ్ణి దర్శించుకున్నారు. కడప జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అత్యంత పురాతనమైన సంగమేశ్వరాలయం, పుష్పగిరి క్షేత్రం మొదలు చిన్నపాటి శివాలయాలు కూడా భక్త కోటితో పరవశించిపోతున్నాయి. కార్తీక పున్నమి శోభతో వెలిగిపోతున్నాయి. వేకువజాము నుంచే జిల్లాలోని శైవ క్షేత్రాలు దీపాల వెలుగులో ధగధగా మెరిసిపోతున్నాయి. నదీ స్నానాలు ఆచరించిన భక్తులు శివుణ్ణి అభిషేకిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేటువంటి చాలా ప్రశస్తమైనటువంటిది. అలాంటి ఈ యొక్క కార్తీక మాసంలో మహాపౌర్ణమి సందర్భంగా మన మృత్యుంజయగుంట శివాలయంలో దీపారాధన భక్తులందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. భక్తితో ఎందుకు చేస్తారయ్యా అంటే, ఈ యొక్క దీపారాధన చీకటిని పోగొట్టి వెలుగును ప్రసాదించవయ్యా, మాలో ఎలాంటి వైషమ్యాలు లేకుండా అన్ని భోగభాగ్యాలు కలిగి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క దీపారాధన చేస్తున్నారు ఈ మృత్యుంజయగుంట శివాలయంలో, శ్రోమంగళాదేవి సమేత మృత్యుంజయగుంట శివాలయంలో. అలాగే మనం ఉసిరికి చెట్టు కింద భోజనం చేయాలన్నా ఈరోజు చాలా ప్రశస్తమైంది పౌర్ణమి రోజు. ఎందుకంటే సర్వ దారిద్ర్యాలు పోగొట్టేటువంటిది ఉసిరికి చెట్టు. అలాంటి ఉసిరి చెట్టు కింద ఈరోజు వనభోజనం చేసినా కానీ చాలా మహావిధంగా మహాలక్ష్మి ప్రసాదిస్తుంది. విజయవాడ దుర్గాఘాట్ వద్ద పవిత్ర కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కృష్ణానదికి పురోహితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. చల్లంగా చూడు తల్లి అంటూ కృష్ణమ్మను వేడుకున్నారు. పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇంద్రకీలాద్రి, వన్ టౌన్ ప్రాంతంలోని పాత శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చిట్టినగర్ ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నదీ తీరంలో ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నది దగ్గర భక్తుల సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేషు అందిస్తారు. రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మనం గోదావరి తీరాన్ని చూసినట్టయితే భక్తులతో రద్దీగా ఉంది. మొత్తం గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు అంతా కూడా. పుష్కర ఘాటి దగ్గర మనం చూస్తున్నాం. పుష్కర ఘాటి దగ్గర చూసినట్టయితే భక్తుల కోలాహలం నెలకొంది. ఇక్కడంతా కూడా ఉదయం నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. మొత్తం ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తున్నారు గోదావరి నదిలో. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అరటి బొత్తల్లో
ఇలాగే దీపాలు వదులుతూ గోదావరి నదిలో ఈ విధంగా పూజలు చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ పురోహితున్నారు. మీరు చెప్పండి, అసలు ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా ఎలాంటి పూజలు చేస్తుంటారు? ఈ రోజు ప్రత్యేకత అంటే మనకి కార్తీక మాసం 12వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా ఈ వేళ పౌర్ణమి మహోదయ కాలం 33 పౌర్ణమిది స్త్రీకి ఆడవాళ్ళు చేసినట్టయితే చాలా పవిత్రమైనటువంటిది. కడుపు చలవే కాకుండా బిడ్డ సంతానం యొక్క జీర్ణంగా కుటుంబంలో ఐక్యంగా ఉంటారు వాళ్ళందరూ కూడాను. అందుకోసం పౌర్ణమి రోజుని ఈ 300 దీపాలు ఒత్తులతోటి వెలిగించుకుని దైవారాధనతో సైతంగా ఆ గౌతమి నది స్నానం చేసి, ఆ స్నానం కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపల చేసే స్నానం అయితేనే బ్రహ్మముహూర్తకాల స్నానం అంటారు. మనం చేసిన పుణ్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో ఉండేటువంటి అందరికీ ఈ యొక్క పుణ్యఫలం సంప్రాప్తి అవుతుంది అని దారిలో మాత్రం ఏ దానం చేసినా ఏది చేసినా సరే 10 మంది బాగోగుల గురించే చేయాలి సుమా. అంచేత ఈ పౌర్ణమి రోజున అలా చేసినట్టయితే చాలా వల్ల పవిత్రత ఉంది. చూస్తున్న మనతో పాటు చెప్తున్న ఇప్పటి వరకు కూడా పురోహితులు అంతా కూడా ఈ గోదావరి తీరాన ఉండి ఎలాంటి పూజలు చేయాలి, ఏ విధంగా ఫలితం వస్తుంది అనేది కూడా మొత్తం ఇక్కడ వచ్చిన భక్తులు చెప్పడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులంతా కూడా చూస్తున్నాం మనం గోదావరి నదిలో ఏ విధంగా దీపాలు వదులుతున్నారో, పుణ్యస్నానాలు చేస్తున్నారో చూస్తున్నాం. ఈ రోజు మంచి ఫలితం ఉంటుంది. అందులోనూ కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైనది, అందులోనూ పౌర్ణమి రోజు కంటే ఇంకా దీని ఫలితం మరింతగా ఉంటుందని చెప్పేసి కూడా మనకి మనతో పాటు చెప్తున్నారు. రాజమండ్రిలో చూసినట్టయితే కోటిలింగేశ్వర ఆలయం కూడా పూర్తిగా భక్తులతో రద్దీగా ఉంది. మొత్తం అన్ని ఆలయాల్లో కూడా గోదావరి తీరాన ఉన్న అన్ని ఆలయాల్లో కూడా భక్తుల రద్దీతో ఈ విధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు గోదావరి తీరాన పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ బులెటిన్ లోపల బ్రేక్ తీసుకుందాం.